అందరినీ తీసుకుని హేమాక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడికి ఎందుకు వెళ్ళారు? అక్కడ టైం మిషన్ ఉందంట కదా, 4 రోజులు వెనక్కి వెళ్ళి వచ్చేస్తారన్నారు. అలానా? అయ్యో. కృష్ణ, వార్డులో కిషోరు పిల్లలు కనపట్టలేదు. అడిగితే ప్రొఫెసర్ గారి ఇంటికి వెళ్ళినట్టు చెప్తున్నారు. ఏమిటి అలాగా? సరే. కృష్ణ, ఏమైంది? ఏమా ఏమా ఏమైనా ఏం కాలేదు. పద కృష్ణ వెళ్దాం. ఎక్కడికైనా వెళదాం. ఎలా వచ్చామో ఎక్కడికి వచ్చామో తెలీదు. మీ నాన్న చేసిన పనికి అనుభవించక తప్పదు. ఇదిగో
మా నాన్న ఏమన్నా అన్నా అంటే నేను నీతో రాను. రావద్దు. ఏయ్ ఆగు, నేను వస్తాను. సరే, అలా దారికి రా. ఇదేదో అడవిలా ఉంది కృష్ణ. అసలు ఇది ఏ దేశమో ఏ కాలమో. తిరిగి వెళ్ళిపోదామా? ఆ పల్లకి, ఆ బోయిల బట్టలు చూస్తుంటే ఇదేదో రాజుల కాలం అనిపిస్తుంది. ఇది ఏ విధమైన యుద్ధమో? ఇది మల్ల యుద్ధము కాదు, ముష్టి యుద్ధము కాదు. అస్తమును చొరకత్తి వలె వాడుతున్నాడు. ప్రణామములు. నమస్కారం. నా మాన ప్రాణములను కాపాడిన యువకిశోరమునకు నా కృతజ్ఞతలు. మీరు? నేను రాజనర్తకిని, సింహానందిని నా నామధేయము. రాయలవారి ఆస్థానమున నర్తించుట నా వృత్తి. రాయలవారంటే? శ్రీకృష్ణదేవరాయ ప్రభువులు. ఓ మై గాడ్, మనం కృష్ణదేవరాయల వారి కాలానికి వచ్చేసామా? మీరెవరు? ఏ గ్రహవాసులు? మేము ఈ గ్రహవాసులమే. పాశ్చాత్యులా? కాదు, స్వచ్ఛమైన 16 తెలుగు వారము. తెలుగు బిడ్డలా? మరి ఈ విచిత్ర వేషధారణ ఏమిటి? మేము మీకంటే 500 సంవత్సరాల ముందు వాళ్ళం. నాకేమియూ అవగతము కాకున్నది. నాతో రండి, ప్రభువులను కలిసి నన్ను కాపాడినందులకు బహుమతులను అందుకొందురు. పెడదామా హేమ? ఎలాగా? మనం ఓకే 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 అలాగే మీతో వస్తాం. రండి. కృష్ణ, అవేంటి డైమండ్సా? రాయలవారి కాలంలో రత్నాలు వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవారని మనం చదువుకోలేదు? వజ్రాలు సోల ఎంతో? గిద్ద 4 వరహాలు. 4 వరహాలా? బహు ప్రేమగానున్నవే. ఏమా, వరహ అంటే పాత కాలంలో 4 రూపాయలట. అంటే 16 రూపాయలకి సుమారు 100 వజ్రాలు. అంత చీపా? నా దగ్గర ఓ 1000 రూపాయలున్నాయి. వజ్రాలు తీసుకుపోదామా? నీ రూపాయి కాగితాలు ఇక్కడ 4 గీసుకోవడానికి కూడా పనికిరావు. అదో గొడవ ఉందా? వజ్రాలే ఇంత చీప్ గా ఉంటే మరి పట్టు చీరలు అవి? పట్టు చీర 10 పైసలు ఉండొచ్చు. 1,00,000 చీరలు మోసుకుపోదామని ఐడియా లభకు. పద.